నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శంఖుతీర్థం ధారావాహిక నుండి 11వ భాగం వినేద్దామండి. ఒరేయ్, ఏమిట్రా ఈ నిద్ర? అవతల కొండంత పని నెత్తి మీద పెట్టుకుని లేవరా నాయన, కొబ్బరికాయ కొడతాను. శేషారెడ్డి మంత్రాలు చదువుతూ అటు ఇటు దొర్లించేస్తూ ఉంటే బద్ధకంగా కళ్ళు విప్పాడు చక్రధరం. తెరిచి తెరవగానే అతడి నేత్రాలకు ముందుగా కనిపించింది కళకళలాడుతున్న వందనాదేవి. దగ్గరున్న రెడ్డి ప్రభృతులు కనిపించనే లేదు. దూరంగా పాదులుకున్న కూరలు కోస్తున్న ఆకాశ నీలం జరీ పట్టు వస్త్రాలతో స్వర్ణ కంకణాలు, హారాలు, జడగంటలు ధరించి తలలో పూలమాలలతో పాలభాగాన ఉదయభానుని పోలిన కుంకుమ రాగంతో లక్ష్మీ కళతో విలసిల్లుతున్న వందనాదేవిని చూస్తూ చిరునవ్వుతో లేచాడు మంచం మీద నుండి. ఆహాహా, లేస్తూనే నేను చూశాను. లక్ష్మిలా దర్శనమిచ్చావు. చూడాలి ఏం శుభం జరుగుతుందో అన్నాడు నవ్వుతూ. వందన విని విన్నట్లు, చూసి చూడనట్లు లోపలికి నడిచింది. అన్యాయంరా, అతి శ్రమపడి అరిచి అరిచి అరగంట నుంచి లేపితే కన్నెత్తైనా చూసావా నన్ను? పైగా ఘనత అంతా ఆవిడదా? శేషారెడ్డి ప్రారంభించాడు. చిరునవ్వుతో తల తిప్పి చూశాడు చక్రధరం. ఏరా, పొద్దున్నే ఎలా వచ్చావు? మరి మీరు పొలాలకు మందు చల్లించుకోరు? అందుకేగా నీకోసం వచ్చాను. 7 గంటలు దాటితే ఇది పొద్దున్న నీకు అన్నాడు శేషారెడ్డి. అది సరే కానీ నేనెందుకురా, రాత్రి వాళ్ళందరికీ చెప్పానుగా. అయితే మాత్రం నువ్వుంటే కాస్త వాళ్ళతో ఏ మాటైనా మాట్లాడటానికి చేయటానికి అయినా చనువుగా బాగుంటుంది. కాంపౌండర్ ప్రవేశించాడు. ఇంకా ఆసుపత్రికి రాలేదని చూద్దామని వచ్చానండి అంటూ నసిగాడు. రాత్రి కొంచెం ఆలస్యంగా నిద్ర పట్టిందిలే. అయితే పేషెంట్స్ ఎక్కువగా వస్తున్నారా? ఎక్కువ లేరనుకోండి. చక్రధరం రెడ్డి వైపు తిరిగాడు. వాళ్ళు గోల పెట్టరట్రా మరి, అయినా పనే ఉంది అక్కడ. నీ పని లేకపోవటం ఏమిట్రా, చక్రధారుడివి, నువ్వు లేనిదే కురుక్షేత్ర యుద్ధం ఎక్కడిది అన్నాడు శేషారెడ్డి. అందరూ నవ్వేశారు. చక్రధరం నవ్వలేదు. అయితే కురుక్షేత్ర యుద్ధం తథ్యమని అంటావా? సాలోచనగా చూస్తూ అన్నాడు. అనే అనిపిస్తుంది. అయినా ఏవో కానీ ఇప్పుడు మాత్రం నీ రాక చాలా అవసరం. బాబు, నా మాట తీసేయకు. బాగుందిరా నీ బ్రతిమలాటం. నువ్వు రమ్మంటే తప్పకుండా వస్తాను. ఇంత ప్రాధేయపడాలా అనే కాంపౌండర్ వైపు తిరిగి, నాకు కొంచెం పనుంది, ఈ పూటకి వచ్చిన వాళ్ళని ఎలాగో సమాధానపరిచి పంపి అని ముఖం కడుక్కోవటానికి నూతివైపు నడిచాడు. 5 నిమిషాల్లో స్నానం కూడా ముగించి వంట షెడ్లోకి వెళ్ళాడు. అతడు ఊహించినట్లుగా కాక లక్ష్మీదేవి, వందనాదేవి కూడా ఎప్పటి మాదిరి ప్రశాంత వదనాలతో ఒకరికొకరు సాయపడుతూ పనులు చేసుకుంటున్నారు. లక్ష్మీదేవి కూరలు తరుగుతున్నది. వందన అప్పుడే కాఫీ కలిపి పంచదార వేస్తోంది. ఇంకా అవ్వలేదుటే అమ్మాయి, అబ్బాయి ఇక్కడికే వచ్చేశాడు అంది లక్ష్మీదేవి కొడుకుని చూసి. అయిపోయింది అత్తయ్య. బావా, మీరు నడవండి, అందరికీ అక్కడికే తీసుకొస్తాను. టిఫిన్ కూడా ప్లేట్లలో పెట్టి ఆలస్యం లేదు అంది వందన. తృప్తిగా వెళ్ళిపోయి రెడ్డి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు చక్రధరం. భోజనాలకు గల అభ్యంతరం పలహారాలకు లేదు. ఏం ఆచారాలు, ఏం మనుషులు నవ్వుకున్నాడు తనలో తాను. ఎరువులు మిశ్రమం చేసి హెలికాప్టర్ తొట్టులో పోశారు. కారణము, ఊళ్ళో మోతుబర్లు చాలామంది వచ్చున్నారు పొలాల దగ్గరకు. అసలు హెలికాప్టర్ను చూడాలనే కుతూహలంతో ఇంచుమించు గ్రామం అంతా అక్కడే గుమిగూడారు, ఘరానా ఇళ్లలోని స్త్రీలు తప్ప. కారణం, జయరాంకి ఏమిటేమిటో నూరి పోస్తున్నాడు. అతడు అతి శ్రద్ధా వినయాలతో కొడుతున్నాడు, ఒక్కొక్క కొంటె చూపు చక్రధరం పైకి విసురుతూ. నమస్కారం అండి అన్నాడు చక్రధరం ఏమీ ఎరగనట్టు కరణం దగ్గరికి వెళ్ళి. కరణం ముఖం ఎందుకో గానీ అతన్ని చూడగానే చిట్టచిట్టలాడిపోయింది. వినిపించుకున్నట్లు ముఖం మరోవైపుకు తిప్పుకున్నాడు. అక్కడే ఉన్న అతడి కొడుకు పరమేశ్వరం ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు. ఓ క్షణం చక్రధరం మోహం చిన్నబోయి వెంటనే తేరుకుంది. కిందటి సాయంత్రం జరిగిన సంగతి మనసులో మెదలగా అదే కారణమని నిశ్చయించుకుని తల పంకిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ దగ్గర నిల్చున్నాడు. అట్టే ఆలస్యం లేకుండా హెలికాప్టర్ పైకి లేచింది. కరణం ముఖం ఏమీ బాగులేదు, ఎక్కడా కళే లేదు. చీటికి మాటికి కర్తవ్య మూఢుడులా అటు ఇటు దిక్కులు చూస్తూ ఆందోళిత వదనంతో మందులు చల్లుతున్న హెలికాప్టర్ను చూడసాగాడు. అతడి కుడి భుజమైన మునసపు కోసం అలా ఎదురుతన్నులు చూస్తున్నాడని అందరూ పసిగట్టారు.
8 గంటలకు పైకి లేచిన హెలికాప్టర్ మధ్యాహ్నం 2 గంటల వరకు తన ఇష్టానుసారం తన పని తాను కానించి కిందకు దిగింది. చాలామందికి అది కింద కింద తిరుగుతూ చెట్లను తప్పించుకుంటూ మెలికలు తిరుగుతూ ఉండటం చూసి ఆశ్చర్యపోవటంతోనే సరిపోయింది. అన్ని పొలాలకు సమపాళ్లతో అందింది అంటూ 2 చేతులు దులుపుకుంటూ సగర్వంగా చూసిన జయరాంకు అక్కడెక్కడ కరణం జాడ కనిపించలేదు. చక్రధరం, అతడు, శేషారెడ్డి బృందము ముఖముఖాలు చూసుకొని గుమ్మనంగా నవ్వుకున్నారు. కొందరి ముఖాల్లో ఆనందం, ఇంకొందరి వదనాల్లో ఆశ్చర్యం, మరికొందరి నేత్రాల్లో ఆందోళన, మిగిలిన వారి తీరుతెన్నుల్లో క్రోధావమానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంత కండకావరం! మా మాటను మీరిన ఎవడి ఉద్యోగమైనా నిలిచిందా? ఎవడైనా బ్రతికాడా? మీసాల మీదకు పోబోయాయి కొన్ని చేతులు. ఇంతకాలానికి మునుసుబుని ఎదిరించే మొనగాళ్ళు బయలుదేరారా? గర్జించాయి కొన్ని కంఠాలు. మునుసుబు ఊళ్ళో లేకపోవటం వలన మన అందరి పొలాలకు అందింది మందు. ఆఫీసర్ బాబు మంచోడు. కొందరి ముఖాలు విప్పారాయి. ఇప్పుడే ఏమైంది? ముందున్నాయి ముసళ్ళ పండగలు. మునుసుబు ఊళ్ళోకి రావాలి, గ్రంథం రసపట్టులో పడాలి. ముందు ముందు చూడబోయే సినిమాను ఊహించుకుని ఊళ్ళు ఊరుతున్నాయి కొన్ని ముఖాలు. ఎవరి మాటలు లెక్క చేయకుండా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గృహోన్ముఖులయ్యారు చక్రధరం, శేషారెడ్డి, అతని అనుయాయులు, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ జయరాం, హెలికాప్టర్ పైలట్. ముందు చెప్పనందుకు మన్నించాలి. ఇవాళ అందరికీ భోజనాలు మా ఇంట్లో, అంటే మా ఆశ్రమంలో ఏర్పాటు చేయించాను అన్నాడు చక్రధరం. అదిరిపడ్డాడు రెడ్డి. రాత్రి అంత గొడవ జరిగింది. రెడ్డి కులస్తుని సహపంక్తినే తన కుమారుడు భోజనం చేయడానికి ఇష్టపడలేదు లక్ష్మీదేవి ఖండితంగా ప్రవర్తించింది. మరి ఇప్పుడు అతనికి మత్తు ఉందా లేదా? ఎందుకండి మీకంత శ్రమ? మాకు మా ఏర్పాట్లు ఎలాగో ఉంటాయిగా అన్నాడు ఆఫీసర్. అది సరేలేండి, కానీ ఇది వరలోనే నేను ఒకసారి మిమ్మల్ని ఆహ్వానించాలనుకున్నాను, కానీ సందర్భం కుదరలేదు. జయరాం కూడా నాకు చెప్పుకోదగిన స్నేహితుడు. నా ఆహ్వానం తిరస్కరించకుండా మన్నిస్తే చాలా సంతోషిస్తాను అన్నాడు చక్రధరం. అందరూ సంతోషంగానే ఒప్పుకున్నారు. అంతా ఆశ్రమంలోకి ప్రవేశించేసరికి మధ్యాహ్నం 2:30 అయింది. ఆహాహా, ఎంత చల్లగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది అన్నాడు ఆఫీసర్ తోట నలువైపులా ఖాళీ చూస్తూ. వైశాఖ మాసం సూర్యుడు అక్కడికి రావడానికి ఎందుకో భయపడుతున్నట్టుగా ఉంది. ప్రాణాలు లేచొస్తున్నాయి అన్నాడు జయరాం ఒక చెట్టు కింద హాయిగా చతికిల పడుతూ. పట్టణాలు వదిలి ఈ పల్లెల్లో ఎలా ఉన్నావు అనుకున్నాను, కానీ నీ అంత అదృష్టవంతుడు లేడురా చక్రి. ఏ పట్టణమో నగరమో కాదు సరికదా, స్వర్గం కూడా అక్కర్లేదు ఇటువంటి ప్రశాంత ప్రదేశంలో ఉంటే. అందరికీ చిరునవ్వే సమాధానంగా విసిరి కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళాడు. వందనాదేవి, శేషారెడ్డి భార్య నాగమణి హడావుడిగా వడ్డన ప్రయత్నాలు చేస్తున్నారు. వందనా, అమ్మేది? మెల్లని స్వరంతో బెదురుతూ ప్రశ్నించాడు చక్రధరం. అంత ఎండలో వచ్చినట్లున్నారు, ముందు మంచినీళ్ళలో మజ్జిగో దాహం పంపించమంటారా? ప్రసంగం మార్చింది వందనాదేవి. అలాగే పంపించు, కానీ అమ్మేది? కోపంగా ఉందా? వందన ఇబ్బందిగా పెట్టింది మొహం, సమాధానం వేయలేదు. రెడ్డి అన్నాడు మెల్లగా. వస్తుందా అనే అనుమానం దేనికి? అమ్మకు నిశ్చయంగా కోపం వస్తుందని తెలిసి నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో అర్థం కావటం లేదు. నాకు ఏమన్నా ఎలా ప్రవర్తించినా అమ్మ నీకెలాగో నాకు అంతే. ఆమె దగ్గర నాకు అభిమానం అవమానం అనే 2 పదాలు గుర్తుకురావు. అందుకే అంత జరిగినా రాత్రి భోజనం చేయగలిగాను. మన స్నేహం చెడలేదు అన్నాడు. తెలుసు రెడ్డి, కృతజ్ఞత ప్రేమ తొణికసలాడే నేత్రాలతో అన్నాడు చక్రధరం. మా మధ్య వాగ్వాదాలు కలహ ప్రసంగంలోకి దిగరాదనే ముందు చూపుతో నువ్వు నీ వ్యక్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని వెనక్కు నెట్టి అలా ప్రవర్తించావు. సిగ్గుతో మనసు అంగీకరించక మళ్ళీ ఆ విషయం నీ దగ్గర ఎత్తలేకపోయాను నేను. అటువంటి పరిస్థితుల్లో ఎంతటి ఆత్మీయుడైనా తనకు జరిగిన అవమానం గురించి ఆలోచించి ఆర్భాటం చేస్తాడు, కానీ నీలాగా అంత విశాల హృదయంతో సామరస్యం సృష్టించడు అన్నాడు. అది సరే, అలా ఉండని విసుగ్గా మొహం పెట్టాడు శేషు. ఇప్పుడు నన్ను శ్లాఘించమని కాదు నేను ఆ ప్రసక్తి ఎత్తింది. అమ్మే గనక మళ్ళీ అటువంటి ఆర్భాటం చేస్తే పరిస్థితి విషమిస్తుంది, కానీ రాత్రి జరిగినట్లుగా ఇంట్లో వ్యక్తుల మధ్య ఘర్షణలుగా ఆగిపోదు. స్నేహితులు పరాయి వాళ్ళు కూడా. పరువులు స్నేహాలు అన్నీ దెబ్బతింటాయి. అందరికీ అవమానకరంగానే ఉంటుంది, ఆలోచించుకో మరి అన్నాడు. బాగుంది, ఎలాగో అమ్మను ఒప్పిస్తాం, కానీ స్నేహితుడికి ఓ పూట మర్యాద చేయకపోతే ఇంకెందుకు బతుకు అన్నాడు చక్రధరం. ఇక వందనకు యథార్థం చెప్పేయక తప్పలేదు. అత్తయ్యకు కోపం వచ్చి వెళ్ళిపోయింది.
సరే ఇక్కడే ఉండి ఆర్భాటం చేసే కన్నా వెళ్ళిపోవటమే మంచిది. అందుకే నేను శేషన్నయ్య భార్యకు కబురంపాను సాయానికి రమ్మని చెప్పింది. ఏం జరిగిందో చెప్పి ఇంతకీ అడిగాడు చక్రధరం. చెప్పుకోవచ్చులేండి, ఇప్పటికే పొద్దు తిరిగిపోయింది, వేళ మించిపోయింది భోజనాలకు. ఈ వరండాలో వెయ్యవా ఆకులు? ఆ మామిడి చెట్టు కింద అయితే సరదాగా ఉంటుంది, మీకు ఏమంటారు అంది. తృప్తిగా చూశాడు చక్రధరం. ఏమంటాను, నీకన్నీ తెలుసు అంటాను. అందుకే నువ్వు చదువుకుంటే ఇంకా ఎంత బాగుండును అనుకుంటాను. ఆ చెట్ల కిందే వెయ్యి అన్నాడు. శేషన్నయ్య ఇంటి దగ్గర నుంచి పంచాయతీ బోర్డు ఆఫీస్ నుంచి కుర్చీలు తెప్పించి ఆ పొగటి చెట్టు కింద వేయించాను ఆశ్రమం వెనక. భోజనాలు అయ్యాక అక్కడికి తీసుకువెళ్ళండి, మళ్ళీ కింద కూర్చోబెట్టకండి. రెడ్డి చక్రధరం ముఖముఖాలు చూసుకున్నారు. మనకు ఆలోచనే లేకపోయింది, ఎన్ని తెలుసో చూడరా వందనకి అన్నాడు ఆశ్చర్యంగా చక్రధరం రెడ్డితో. గలగల నవ్వేశాడు రెడ్డి. అంత అడ్మిరేషన్ ఇప్పుడైనట్రా, కొంత దాచుకో. ఎన్ని ఒప్పులు తెలియంది నిన్ను ఆకర్షించింది మరి. అన్నయ్య తీక్షణ స్వరంతో గదివింది వందన. వడ్డన పూర్తయింది, వారిని రమ్మనండి. బావా మీరంతా కూర్చోండి, శేషన్నయ్య వడ్డన పని చూస్తాడు. అందరి ఎదుటికి నేను రావటం బాగుండదు. అన్నయ్యకు తర్వాత నేను వడ్డిస్తాను అంటూ సమాధానాల కోసం చూడకుండానే నాగమణితో కలిసి లోపలికి వెళ్ళిపోయింది. చక్రధరం రెడ్డి ఒకరినొకరు చూసుకుని గంభీరంగా నవ్వుకున్నారు. పదార్థాలు చాలా బాగున్నాయని శ్లాఘిస్తూ చల్లని చెట్ల నీడల్లో చేసిన ఆ ఏర్పాట్లకు మెచ్చుకుంటూ భోజనాలు ముగించారు. అందరూ ఆశ్రమం వెనక భాగంలో చెట్ల కింద కుర్చీలలో ఆసీనులై కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఇక్కడ శేషారెడ్డి భోజనానికి కూర్చున్నాడు. అతడితో పాటు వందన కూడా కొద్ది దూరంలో భోజనానికి కూర్చుంది. కొద్దిసేపటికి చక్రధరం వచ్చి వాళ్ళకి దగ్గరలోనే కొద్దిగా ఎడంగా కూర్చున్నాడు. అతడు వందన వైపు పరీక్షగా చూశాడు, కానీ ఆమె తాలెత్తలేదు. ఇక ఇది పని కాదనుకుని మెల్లగా సకిలిస్తూ మొదలుపెట్టాడు. ఒరే రెడ్డి, నీకు రహస్యం చెప్పనా అన్నాడు కొంటెగా వందన వైపు చూస్తూ. ఏమిటోనని కుతూహలంగా తలెత్తాడు శేషారెడ్డి. అవతల పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టి వచ్చి ఇంట్లో కూర్చోవటం ఇదేం మర్యాద విసుక్కున్నట్టుగా అంది వందన. వాళ్ళేదో వాళ్ళ స్కీమ్ గురించి మాట్లాడుకుంటున్నారులే, నేనెందుకు అక్కడ? అది సరే కానీ. అబ్బబ్బా, అతన్ని పూర్తిగా చెప్పనీయకుండా వందన అడ్డు తగిలింది. ఆ చెప్పబోయే విషయం చెప్పడం తనకిష్టం లేదన్న ధ్వని సూచిస్తూ. ఓ క్షణం చూసి తాపీగా అన్నాడు చక్రధరం. పర్వాలేదు వందన, రెడ్డి మనవాడేగా, చెప్పని అంటూ రెడ్డి వైపు తిరిగి. నువ్విందాక నా మీద అంతెత్తున ఎగిరిపోయావు తారామండలానికి లేస్తూ. నిజానికి ఇందులో నా ప్రేమేం లేదు, ఇదంతా వందనే చేసింది అన్నాడు. ఆ నోరు ఆవలించి గావుకేక పెట్టాడు రెడ్డి. ముద్ద ఎత్తుతున్న చెయ్యి సగంలోనే ఆగిపోయింది బిగుసుకుపోయి. ఏమిటేమిటి వందనే అన్నాడు కొద్దిసేపటికే తమాయించుకుని. నేను సాయంకాలం కాఫీ టిఫిన్లు మన ఇంట్లో ఇస్తే బాగుంటుంది అన్నాను. అంతే, మరి ఈ ఏర్పాట్లన్నీ ఎలా చేసిందో ఎప్పుడు చేసిందో. మనం పొలాల దగ్గర ఉన్నప్పుడు కబురంపింది, భోజనాలు సిద్ధంగా ఉన్నాయే ఇక్కడికే రమ్మని. రెడ్డి ఆశ్చర్యంగా వందనాదేవిని చూస్తూ ఉండిపోయాడు. వందన భోజనం ముగించలేస్తూ మెల్లగా అంది. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో వచ్చిన వాళ్ళందరికీ భోజనాల ఏర్పాట్లు గ్రామ మునసబు ఇంట్లో జరగటం మామూలు. కానీ చిన్నాన్న ఊళ్ళో లేడు. ఉన్నా అంతకంటే ఘనత ఏమీ ఉండదు. పిన్నికి మర్యాదలు తెలియవు. రాత్రి అత్తయ్య చేసిన గొడవ కంటే అవమానకరంగా ప్రవర్తిస్తుంది. ఇతరులతో ఎలా ఉన్నా ఆఫీసర్లతో కూడా అలా ఉంటే పెద్ద చిక్కు. ముఖ్యంగా బావకి ముఖ్య స్నేహితులైన వారికి ఇటువంటివి జరిగితే బావ చిన్నబుచ్చుకుంటారు. కారణం సరే సరి, పిల్లికి భిక్షం వేయడు. అదీగాక స్నేహితులకు కలుసుకున్న వారికి భోజనం చెప్పకపోతే ఏం బాగుంటుంది? అత్తయ్యకు జడిసి ఊరుకున్నారే కానీ పాపం బావకు లోపల ఆ కోరికుందని గ్రహించాను నేను. అందుకే స్వతంత్రించి అలా చేశాను. మూర్ఖంగా ఆచారాలంటూ పట్టుదల పెట్టి కూర్చుంటారే కానీ అందువల్ల నలుగురితో తిరిగే మగవారికి ఇబ్బందులు మొహమాటాలు వస్తాయని తెలియదు. కుటుంబంలో స్త్రీల సహకారం చాలా గుప్తంగా ఉంటుంది. మర్యాదలన్నీ సక్రమంగా జరిగితే ఫలానా ఇంట్లో బాగా జరిగిందంటారు, లోపాలుంటే ఉన్నాయంటారు. ఏదైనా ఆ పేరు యజమానికే. అందుకే అలా చేశాను అంది. పరిపూర్ణ ప్రఫుల్ల మానసాలతో పన్నెత్తి పలకలేకపోయారు మిత్రులిద్దరూ. అయితే అమ్మకు చాలా కోపం వచ్చి ఉండాలి కదూ అన్నాడు. చాలా. దానికే మనలో మనం ఎలాగో అనుకోనువచ్చు, పడనువచ్చు. ఇతరుల దగ్గర పరువు పోకుంటే చాలు. అయినా కంగారు పడకండి, అత్తయ్యని ఎలాగో నేను బ్రతిమాలుకుని ఒప్పిస్తాగా అంది. అంత ఆత్మధైర్యం కలదానివి కనుకనే ఇంత పని చేయగలిగావు.
హృదయపూర్వకంగా నవ్వాడు చక్రధరం. మేమల్లా ఆఫీస్కి వైపుకు వెళ్తున్నాము, కాస్త చల్లబడ్డాక నేను వస్తాను, సిద్ధంగా ఉండు వందన, నాతో తీసుకువెళ్తాను, హెలికాప్టర్ చూద్దు గాని అంటూ లేచాడు. ఇంకా నయం, అటువంటివేవి మొదలు పెట్టకండి, ఇప్పుడు నేను రాను, మీ పనులేవో చూసుకోండి అంది. ఎంచేతో వెళ్ళిపోతూనే అడిగాడు. ఇక మేం కూడా పొలాల వెంట వీధుల వెంట తిరిగితే ఇక అంతే, నా కోసం రాకండి, మీ పనులు మీరు చూసుకోండి అంది. చక్రధరం మరేమీ మాట్లాడకుండా సాగిపోయాడు. మోహిని, మోహిని హడావుడిగా ఉరుకులు పరుగుల మీద వచ్చాడు చక్రధరం. త్వరగా బయలుదేరు, హెలికాప్టర్ చూపిస్తాను. గోపన్న, త్వరగా బండి సిద్ధం చేయి, జల్దీ జల్దీ. నిజంగా చూపిస్తావా చక్రి? ఆశగా దగ్గరకు పరిగెట్టుకొచ్చింది మోహిని. త్వరగా, ఉన్న పళాన బయలుదేరాలి, మళ్ళీ వాడు వెళ్ళిపోతాడు. వంట పనిలో ఉన్న రుక్మిణి చేయి తుడుచుకుంటూ వచ్చింది. ఏమిటా హడావుడి? ప్రశ్నించింది. విషయం విని కొంచెం ఆశ్చర్యం ప్రకటించింది. అయితే అబ్బాయి, నాకు తెలియక అడుగుతాను, నిన్న సాయంత్రమేగా దాన్ని మందలించి ఎన్నో చెప్పావు, మళ్ళీ ఇప్పుడు ఇదేమిటి? నవ్వేశాడు చక్రధరం. అది ఇది ఒకటి ఎలా అవుతుందమ్మా? ఒక వింత వినోదం లేకుండా ఇంట్లో మగ్గిపోమ్మని నేనెప్పుడూ అనలేదే. చూడవలసిన విశేషం ఉంది కనుక తీసుకువెళ్ళి నేనే చూపిస్తానంటున్నాను. వాళ్ల ఎదుట వీళ్ల ఎదుట విచ్చలవిడిగా తిరగటానికి, అయిన వాళ్లతో గౌరవంగా మర్యాదగా వెళ్ళి రావటానికి భేదం లేదు. రుక్మిణి అతడికి సమాధానం ఏమీ ఇవ్వలేదు కానీ కూతుర్ని చూసి చిరునవ్వుతో, వెళ్ళు, ఇంకా అక్కడే నిల్చున్నావే అంది. నువ్వు కూడా రా అత్తయ్య పిలిచాడు. బాగుంది నాయన, నేనెందుకు చిన్నపిల్లనా? తేలిగ్గా నవ్వేసింది. చిన్నపిల్లలే కానీ పెద్దవాళ్ళు వింతలు చూడకూడదన్నమాట. ఈ పని పాటలకేం అత్తయ్య, రోజు ఉంటాయి కానీ రా, చక్కగా చూపిస్తాను. అమ్మకు కూడా కబురు చేశాను, వస్తుంది, లే మరి అన్నాడు. నేనెందుకయ్యా, అక్కడెవరైనా ఉంటారేమో. కొంచెం మెత్తబడినట్లే ఉంది ధోరణి. దానితో వచ్చిన వాళ్ళు మినహా మన ఊళ్ళో వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లే ఉద్దేశంతోనే ముందుగానే 2 మనుషుల్ని పంపి అక్కడెవరూ ఉండకుండా కట్టుదిట్టం చేశాను అన్నాడు. సరే పద, నువ్వు ఊరుకుంటావా, ఇంత ప్రయత్నం మీద వచ్చావు అని నవ్వింది రుక్మిణి. మోహిని ఆనందానికి పట్టపగ్గాలే లేవు. గోపన్న, బండి అలా మా ఇంటి మీదుగా రానియ్యి, నేను నడుస్తూ ఉంటాను అని ఫర్మాయించి చకచక వెళ్ళిపోయాడు చక్రధరం. అతని ఇంటికి వెళ్ళేటప్పటికి 2 ఎడ్ల బండి మేంచి సామాను దింపిస్తున్న శేషారెడ్డి కనిపించాడు. ఏమిట్రా అది? ఆశ్చర్యంగా ఆందోళనగా అడిగాడు చక్రధరం. నిర్లిప్తంగా నవ్వాడు రెడ్డి. ఏముంది, ఆగ్రహం చెందిన అమ్మ ఆజ్ఞ. అయితే ఇదంతా వందన మీద కోపం అన్నమాట. ఆశ్రమంలో మీ సామానంతా ఆ వేళ చేరేసిందంతా మళ్ళీ భద్రంగా చేర్చాను. ఆ రోజున ఈ పని అంతా నేనే చేశాను. ఇక్కడదంతా అక్కడికి ఈ బండి మీద నేనే చేరవేశాను. మళ్ళీ ఇవాళ అంతే అంటూ ఒక జీవం లేని నవ్వు నవ్వాడు రెడ్డి. వందనేముంది? చిన్నపోయిన ముఖంతో అన్నాడు చక్రధరం. ఏమంటుంది, తానే అన్నీ సర్దింది. ఎవరి చేతనైనా అనిపించుకోవడమే కానీ ఎప్పుడు ఎవరిని ఏమన్నది కనుక ఇవాళే ఎందుకు అలా స్వతంత్రించి ప్రవర్తించింది. అందుకే పెద్ద శిక్ష వేసిందమ్మ. బహుశా ఇక మళ్ళీ ఆశ్రమంలో అడుగు పెట్టదేమో. ఉత్సాహం అంతా చచ్చిపోయింది. నీళ్లు గారిపోయాడు చక్రధరం. సరేలే, తర్వాత చూద్దాం అంటూ లోపలికి నడిచాడు. భారతం చదువుకుంటూ కూర్చున్న తల్లి దగ్గరికి వెళ్ళాడు మెల్లగా. సామానంతా దిగుతూ ఉంటే చూసుకోకుండా కూర్చున్నావేంటమ్మా, వేళగాని వేళ? ఏమీ జరగనట్లే అతి సామాన్యంగా ప్రశ్నించాడు. మెల్లగా తలెత్తి నిశితంగా చూసింది లక్ష్మి. అవును, వేళగాని వేళనే చదువుతున్నాను. కట్టుకున్నవాళ్ళు, కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు, పెంచిన వాళ్ళు ఎవ్వరూ ఇవ్వలేని సుఖశాంతులు ఈ పుణ్య గ్రంథమైనా ఇస్తుందేమోననే ఆశతో చదువుకుంటున్నాను అని తిరిగి తల వంచి పఠనంలో నిమగ్నమైపోయింది. మాటలుడిగి చేష్టలు దక్కి చూస్తూ ఉండిపోయాడు చక్రధరం. తనకు జ్ఞానం వచ్చిన దగ్గర నుండి ఈనాటి వరకు ఎన్నడూ ఏ పరిస్థితుల్లోనూ తల్లి తననింత నిష్ఠూరంగా చూసి మాట్లాడి ఎరగదు. ఆమె హృదయం ఎంత బాధపడిందో, ఆమె పెద్దరికానికి ఎంత అవమానం జరిగిందో ఆమెకే తెలియాలి. అందుకే అంత క్షోభపడుతున్నది అనుకుంటూ మెల్లగా తల్లి దగ్గర కూర్చున్నాడు. మృదువుగా ఆమె చేతిలోని గ్రంథం తీసి మూసి పక్కనుంచుతూ, అమ్మా, ఎన్నో కష్టనిష్ఠూరాలు కూర్చి పెంచి పెద్ద చేశావు, ఇంతవాణ్ణి చేశావు. ఎప్పుడూ లేని విసుగుదల ఇవాళే వచ్చిందా అమ్మా నీకు నా మీద? నాకెవరి మీద కోపం లేదు నాయనా. మాటల దారి మాటలదే, చేతల దారి చేతలదే.
మీ గొడవలేవో మీకుంటాయి మరి. నన్ను బ్రతిమలాడటం దేనికి? నీ ఇష్టం వచ్చినట్లుండు, ఇక నేనేమీ మాట్లాడను అంది. అమ్మా, నువ్వు మాటైతే అంత తేలిగ్గా అన్నావు, కానీ నేనంత నిర్లక్ష్యం వహించలేను. నాకు నీకంటే ముఖ్యులున్నారా అమ్మా? నేనంత మూర్ఖుణ్ణా? ఎందుకు నాయనా శుష్కప్రియాలు, నన్నాట్టే విసిగించక వెళ్ళు. నా జీవితము పడమటకు తిరుగుతోంది. ఇకనైనా ఈ తాపత్రయాలు కట్టిపెట్టి కళ్ళు తెరిచి ఈ బంధాలు వదిలించుకుందామనుకుంటున్నాను అంటూ లేచి అక్కడి నుండి వెళ్ళిపోబోయింది. అమ్మా! కదిలిపోతున్న ఆమె పాదాల మీద 2 చేతులు వేసి గట్టిగా పిలిచాడు బాధతో. ఇక అడుగు ముందుకు వేస్తే నా మీద ఒట్టే. నన్ను ఇప్పటికి క్షమించు, మరి అన్నడు నీ ఆజ్ఞ మీరను, నీకు అయిష్టమైన పనులు చెయ్యను. అంతా మరిచి ఇప్పుడు రామ్మ, వాళ్ళు కూడా వస్తున్నారు, బండి వస్తుంది అన్నాడు. లక్ష్మీదేవి పెదవులపై చిరుహాసం విరిసింది. నువ్వెప్పుడూ బుద్ధిమంతుడివే, నాకు తెలుసు అంటూ కొడుకును లేవదీసింది. బరువుగా నెట్టూర్చాడు చక్రధరం. ఖాళీ బండిని పంపేసి లోనికొచ్చిన శేషారెడ్డిని చూస్తూ, అత్తయ్య మోహిని వస్తున్నారు బండిలో, అమ్మను కూడా ఎక్కించుకుని అలా ఆశ్రమానికి రండి అంటూ సమాధానం కోసం చూడకుండానే గబగబా వెళ్ళిపోయాడు. కళకళలాడుతున్న ఆశ్రమంలో ఖిన్న వదనంతో కూర్చుని ఉంది వందనాదేవి. కమల వృక్షం కింద చెక్కిట చేయి చేర్చి. వందన మందగమనంతో ఆమెను సమీపిస్తూ క్షీణస్వరంతో పిలిచాడు. పరధ్యానం నుండి తెప్పరిల్లిన వందనాదేవి ఆత్రంగా కూర్చున్న చోటు నుండి లేచింది. మీరా, వాళ్ళంతా వెళ్ళిపోయారా అడిగింది ప్రయత్నపూర్వకంగా పెదవులపైకి మందహాసం తెచ్చుకుంటూ. వెళ్ళలేదు, ఉన్నారులే. నువ్వింకా ఇలా కూర్చున్నావేమిటి? అలా వెళ్దాం అనుకున్నాం కదా. విశాల నేత్రాలను పైకెత్తి దీనంగా చూసింది వందన. అలా వెళ్ళటానికి ఇదేమన్నా పట్టణమా? మనం ఉన్నది ఎక్కడా? మన పరిస్థితులు ఎటువంటివి? అంతేనా నీ అనుమానం? బండి వస్తుంది, అమ్మ అత్తయ్య మోహిని వస్తున్నారు. అందులో ఇంకా శేషారెడ్డి ఇంట్లో వాళ్ళు కూడా వస్తారట. వేరే అక్కడ ఎవ్వరూ ఉండరు. ఒకసారి అది చూద్దు గాని. అందరూ వస్తున్నారుగా, పైగా తీసుకువెళ్ళేవాడిని నేను. ఇక అభ్యంతరం ఏంటి? మాట్లాడు వందన, అంగీకారమే కదూ? క్షమించండి బావా, రాలేను. మీరు శ్రమపడి నాతో వాదించి అసలే ఉదయం నుంచి అలసిపోయి ఉన్నారు నవ్వాడు చక్రధరం. అవును, 10 మందికి అవలీలగా వంట చేసి పెట్టిన నువ్వు అలసిపోలేదు. అవన్నీ తిని నేను మాత్రం అలసిపోయాను కదూ. వందన మాట్లాడలేదు. నేలవైపు చూస్తూ కూర్చుంది. అందరూ పట్టణాలకు వెళ్ళినప్పుడు పని కట్టుకుని విమానాశ్రయాలకు అక్కడకు వెళ్ళి ఇటువంటి వింతలు చూసొస్తూ ఉంటారు. ఈ పల్లెటూరుకు దానంతట అది వచ్చిన దాన్ని చూపించేవాడిని నేనుండగా వద్దంటావేంటి వందన? ఇందులో తప్పేమీ లేదు. నీకు చూడాలని లేదు? దీర్ఘంగా నిట్టూర్చింది. చూడవలసినవెన్నో ఉంటాయి, అనుభవించి ఆనందించాల్సినవి మరెన్నో ఉంటాయి, అందుకోవలసిన శిఖరాలు ఇంకా ఎన్నో. కానీ అవన్నీ నా వంటి దానికి కాదు. ఎవ్వరికీ లేని, ఆఖరికి ప్రేమగా పెంచిన అత్తయ్యకు కూడా లేని అభిమానాన్ని మీ నుండి పొందగలిగాను నేను. అది చాలు నాకు. అంతకుమించి ఏమీ ఆశించటం లేదు. చక్రధర హృదయం కరిగిపోయింది. సర్వం మర్చిపోయాడు. లేచి ఆమె దగ్గరకు వెళ్ళి శిరస్సు నిమురుతూ, వందన, ఏమిటి నీ అభ్యంతరం? అదేమిటో నాతో చెప్పు, నేను వినొచ్చు కదా. అత్తయ్యకు నా మీద కోపం వచ్చింది బావా. మరి నా ముఖం చూడనని శపథం చేస్తూ వెళ్ళిపోయింది. సామానంతా కూడా బండికి తోలించి తీసుకుపోయింది. పిన్ని మోహిని సరే సరి. అందరూ నన్ను చూస్తే అగ్గి మీద గుగ్గిలం వేసినట్లు భగ్గుమనేవాళ్లే. ఇక నేనెవరితో అక్కడికి రాను? అయినా అందరికీ బరువై ఎలాగోలాగా బ్రతుకుతున్న నాకు ఎందుకు ఆ వింతలు వినోదాలు? నన్ను ఇలా ఉండనివ్వండి. నా గురించి మీరు కూడా నిష్ఠూరతలు కొని తెచ్చుకోకండి. అందరి జోలి నీకు దేనికి వందన? నేను నీ వాణ్ణి. నేనుండగా నువ్వు ఇక బాధపడకూడదు అంటూ దూరంగా జరిగిన ఆమెను సమీపించబోయాడు. వద్దు, ఆ సంగతే చెప్తున్నాను అని వందన బాగా దూరంగా వెళ్ళింది అతడికి. మీకున్న అభిమానమే చాలు నాకు, అంతకంటే ఆశించటం లేదు. అటువంటి కోరిక, అందుకు అవకాశము కూడా లేవు. మోహిని మీకు అన్ని విధాలా తగినది. అంతకంటే నేనేం చెప్పలేను. అర్థం చేసుకోండి, వెళ్ళండి. ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి. నా మీద అనవసరమైన శ్రద్ధ చూపకండి అని మొహం 2 చేతులతోనూ కప్పుకొని వడివడిగా లోనికి పారిపోయింది. ఆమె అలా నిష్క్రమించటం, ఆశ్రమం ముంగిట ఇలా గణగణలతో వచ్చిన బండి నిలవటం ఒకేసారి జరిగాయి. వందన వెళ్ళిన దిక్కే చూస్తూ దీర్ఘంగా నిశ్వసించి భార హృదయంతో బరువుగా అడుగులు వేసుకుంటూ బండి దగ్గరకు నడిచాడు. అమ్మా, వందన రానంటోంది, ఒకసారి నువ్వు వెళ్ళి పిలుచుకురా అన్నాడు. అతడు బెదురుతూ చెప్పనట్టే
ఆమె నిష్కర్షగా అంది. చూడాలనుకుంటే అదే వస్తుంది, ఒకళ్ళు బొట్టు పెట్టి తోడుకు రావాలా? పోనీ నువ్వు వెళ్ళు మోహిని, పిలుచుకురా అన్నాడు మోహినితో. పోన్లేదు, ఈ నల్లరాణి గారు లేకపోతే లోటు ఏమొచ్చిందిటా అనేసింది తేలికగా. రుక్మిణి ఏ కళనుందో, వెళ్ళి పిలుచుకురా అంది కూతురితో. పొంగి వస్తున్న కోపోద్రేకాలను అణుచుకుంటూ పోనివరా బండి అన్నాడు చక్రధరం. కానీ అంతలో మోహిని బండిలో నుంచి దూకనే దూకేసింది చెంగున. ఆశ్రమంలోకి ఒక్క పరుగు తీసింది. ఇదొక చెండిక, చెయ్యమంటే చెయ్యదు, వద్దంటే చేస్తుంది గొణుక్కున్నాడు చక్రధరం. వెన్న రుక్మిణి పకపక నవ్వేసింది. నీ ఊరిమి దాని తొందరపాటు కలిసిపోతాయిలే పాలు నీళ్లలా అంటూ. లక్ష్మీదేవి గంభీరంగా ఉండిపోయింది. 2 నిమిషాల్లో మోహిని వందనాదేవి చేయి పట్టుకుని తిరిగి వచ్చింది. చూడలేక వందన మొహంలోకి చూశాడు చక్రధరం. చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంది ఆ వదనం. బండి దగ్గరకు వచ్చి నవ్వుతూ మీరంతా వెళ్తున్నారా అని మనఃపూర్వకంగా అడిగింది వందనాదేవి. లక్ష్మీదేవి మొహం తిప్పుకొని దూరానికి చూడసాగింది. వెళ్తున్నావు, నువ్వురా బండెక్కు అంది రుక్మిణి. ఆ పిలుపులో అధికారమే కానీ అనురాగం ఆప్యాయత మచ్చుకైనా లేవు. రాలేను పిన్ని, నీరసంగా గుండెదడగా ఉంది అంది వందన. రాయిలా ఉండి ఇలాంటి కారణాలు చెప్తావెందుకు, నీరసానికి ఏం తక్కువైందని అంది రుక్మిణి. విషాదంగా నవ్వింది వందన. ఎక్కు బండి, అట్టే జాప్యం చేయకు, తీరి కూర్చుంటే అనేక రోగాలు ఒంట్లో, అటు నుంచి అటే ఇంటికి వెళ్ళిపోవచ్చు, రా ఎక్కు. కానీ ఆ మాటలకు వందన జాంకలేదు. నువ్వు ఏమనుకున్నా సరే పిన్ని, నేను యథార్థమే చెప్పాను, మీరు వెళ్ళిరండి. హెలికాప్టరు విమానంలా ఉంటుంది ఊరించబోయింది మోహిని. నవ్వింది వందన. నువ్వు చూస్తావుగా మోహిని, చూసి నాకు చెబుదువు కానీలే. పోనీరా బండి అన్నాడు చక్రధరం. బండి కదిలిపోయింది. బండి వెళ్ళిన వైపే చూస్తూ నిల్చిన వందనను ఓ క్షణం చూసి లోపలికి వెళ్ళి వందన అన్నాడు మెల్లగా చక్రధరం. ఇద్దరూ కూడా ఎగిసి వస్తున్న నెట్టూర్పులను ఆపుకుంటూ ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు. చక్రధరం కుటుంబం వారు కాక ఊళ్ళో కొన్ని కుటుంబాల్లో స్త్రీలు కూడా వచ్చారు. వెనక ఓసారి వచ్చింది హెలికాప్టర్. అప్పుడెవరూ ఇలా చూపించలేదు, చూస్తారా అన్న మొక్క కూడా అనలేదు. నువ్వు తెలివైన వాడివి గనక ఇళ్లల్లో పడి మగ్గిపోయే ఆడవాళ్లకు కూడా ఇటువంటి అవకాశాలు కల్పిస్తున్నావు అంటూ అందరూ అభినందించారు చక్రధరాన్ని. చక్రధరం మనసుకు తాత్కాలిక ఉపశమనం కలిగింది. ఇదిగో చూసారా, దీనికి రెక్కలుండవు, చుట్టూ అద్దాలే. ఇదిగో ఇది ఇంజిన్ పైన తిరుగుతూ ఉంటుంది ప్రొపెల్లర్, అదే రెక్కలుగా ఉపయోగిస్తుంది. దీనికి విమానానికి అవసరమైనట్లు మరీ విశాల ప్రదేశం అవసరం లేదు. విమానంలాగా గాల్లోకి పోయే ముందు నేల మీద ఎక్కువగా పరుగు పెట్టనవసరం లేదు. ఇదిగో ఇది నిచ్చెన. అంటే కింద ఉన్న ఎవరినైనా పైకి రప్పించాల్సి వచ్చినప్పుడు ఈ నిచ్చెన కిందకి వదులుతారు. దీన్ని పట్టుకుని కింది వాళ్ళు మెల్లగా ఎక్కి లోపలికి వచ్చేయచ్చు. మరీ ఆకాశంలోనే తప్ప స్వేచ్ఛగా ఎగరలేవు విమానాలు. ఈ హెలికాప్టర్స్ అలా కాదు, బాగా కిందకి రాగలవు, మళ్ళీ వెంటనే కోరినట్లు పైకి లేవగలవు. ఇద్దరు మాత్రమే కూర్చోగల చిన్నవాటి నుంచి బాగా టన్నులు మోయగల పెద్ద పెద్దవి కూడా ఉంటాయి వీటిల్లో. చాలామంది మరీ అడిగి చూసి తెలుసుకొని చాలా సంతృప్తి పడ్డారు. అయితే నువ్వు నడపగలవా చక్రి? కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ప్రశ్నించింది మోహిని. నేను నడుపుతాను అన్నాడు. ఏమిటి? అందరూ ఆశ్చర్యంగా కళ్ళెంతింత చేసుకుని దేవుణ్ణి చూసినట్లు చూడసాగారు చక్రధరాన్ని. చిన్నగా నవ్వాడు. ఇందులో అంత ఆశ్చర్యపడాల్సిందేం లేదు, నేర్చుకుంటే చాలా సులువే. ఇక్కడ బండి తోలటం ఎంత తేలికో పట్టణాల్లో ఈ ఫ్లయింగ్ క్లబ్బుల్లో చేరి నేర్చుకున్న వాళ్ళకి ఇవి అంత సులువే. మద్రాసు, హైదరాబాద్ వంటి చోట్ల అసలు ఈ కారు నడపటం, విమానం నడపటం వంటి వాటిని పెద్ద విశేషంగానే చూడరు, అది చాలా సామాన్యం అన్నాడు. అయితే చక్రికి బండి తోలటం దగ్గర నుంచి విమానం నడపటం వరకు అన్నీ వచ్చునన్నమాట. ఆశ్చర్యంగా కళ్ళు తిప్పింది మోహిని. మరి ఆవేళ బండి తోలనందుకు కోపగించుకున్నావు, మరి ఇవ్వాడు అడిగాడు చక్రధరం. అయితే ఈ సంగతి ఎప్పుడు చెప్పావు కాదేం వదినా? ఆశ్చర్యంగా అడిగింది రుక్మిణి లక్ష్మీదేవిని. ఏం చెప్పను, నాకొకటే భయం ఆ విమానాలను చూస్తే. వద్దంటే వింటేనా? అదేదో క్లబ్బుట, అందులో చేరి నేర్చుకున్నాడు, చక్కగా నడుపుతాడు అంది లక్ష్మీదేవి. ఏది చక్రి చూపించవు అంది మోహిని. నాకు నిజంగా వచ్చునో లేదో పరీక్ష చేద్దామనా నవ్వాడు. పోదు, అది తిరిగితే చూద్దామనుంది. ఉండు మరి అని దూరంగా పొలం గట్టును కూర్చుని సిగరెట్లు పీలుస్తూ కబుర్లు చెప్పుకుంటున్న జయరాం పైలట్ల దగ్గరకు వెళ్ళి కొద్దిసేపు మాట్లాడి తిరిగి వచ్చాడు చక్రధరం.
అయితే నువ్వు ఎక్కుతావా అడిగాడు మోహినిని. ఓ ఎగిరి గంతేసి ఒప్పుకుంది. వద్దు తల్లి, నువ్వు వద్దు. రుక్మిణి కూతురు చేయి గట్టిగా పట్టుకుంది. ఎన్నెన్ని విమాన ప్రమాదాలు జరుగుతున్నాయని చదువుతున్నారు పేపర్లో, ఒక ఆవిడ అంది. మారేనమ్మా, ఎక్కడో విమానం కూలి 170 మంది చచ్చిపోయారట అంది మరొక ఆమె బుగ్గన వేళ్లు పెట్టుకుని వింతగా చూస్తూ. ఒక విమానం గాలిలోనే నిప్పంటుకుందిట మరొక ఆమె వివరిస్తోంది. ఇక కంపరం పుట్టింది చక్రధరానికి. వద్దు మోహిని, నేను నడుపుతాను, కింద ఉండి చూడు, నీకు కొత్త చేసి కళ్ళు తిరిగినా తిరుగుతాయి అంటున్న అతన్ని లక్ష్మీదేవి వారించింది. నువ్వు నడపొద్దు చక్రి, కింద నుండి చూశారుగా చాలు అంది. తేలిగ్గా నవ్వాడు చక్రధరం. భయం లేదమ్మా, అందరూ అలా అంటున్నారనా, పర్వాలేదు, చావు మాత్రం అంత తేలిగ్గా లభ్యమవుతుందా అని హెలికాప్టర్లోకి ఎక్కాడు. చూస్తూ ఉండగానే పైకి లేచిపోతున్న ఆ హెలికాప్టర్ను అందరూ ముగ్ధులే చూశారు. ఇక మోహిని సరి ఎగిరి గంతులేసింది. చక్రి భలేగా నడిపేస్తున్నాడంటూ కిందకు దింపుతూ, చెట్లు అడ్డు వచ్చిన చోట మళ్ళీ పైకి లేపుతూ ఒక 5 నిమిషాల పాటు నడిపి మెల్లగా కిందకు దింపాడు. దాని నుండి దిగి వచ్చిన చక్రధరాన్ని, దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవుణ్ణి చూసినట్లే చూశారు అందరూను. రుక్మిణమ్మ అదృష్టం ఇలాంటి అల్లుడు దొరకటం. మంగ ఎంత అదృష్టవంతురాలో. రకరకాల వ్యాఖ్యానాలు. ఇంత శ్రమపడి నేర్చుకున్నవాణ్ణి, చదువుకున్నవాణ్ణి నా గొప్ప ఏమీ లేదన్నమాట అంటూ నవ్వాడు చక్రధరం. అంతెత్తులో భయం వెయ్యదా చక్రి అడిగింది మోహిని. లక్ష్మీదేవి చెప్పింది, భయం వెయ్యదు కానీ కొంచెం కళ్ళు తిరుగుతాయి మనకి, అలవాటైన వాళ్ళకి అది ఉండదు. నన్ను ఒకసారి తీసుకువెళ్ళి విమానం ఎక్కించాడు అంది. చక్కగా నువ్వు విమానం ఎక్కావా అత్తయ్య అడిగింది మోహిని, తనను తల్లి ఎక్కనివ్వలేదనే బాధను ధ్వనింపచేస్తూ. పెళ్ళయ్యాక ఎన్నిసార్లు ఎక్కుతావో ఇలాంటివి అంది ఒక ఆవిడ. అందరూ నవ్వారు. 11వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.